5వ తరగతి 12వ పాఠం చారిత్రక కట్టడాలు చంద్రగిరి కోట. ఈ కట్టడాలు ఎక్కడ ఉన్నాయి, ప్రదేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్లో గోల్కొండ కోట, వరంగల్లో ఓరుగల్లు కోట, నెల్లూరులో ఉదయగిరి కోట, అనంతపురంలో పెనుగొండ కోట, నల్గొండలో భువనగిరి కోట, కరీంనగర్లో రాయగిరి కిల్లా మొదలగునవి కోటలు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. చంద్రగిరి కోట తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటకు 2 ముఖద్వారాలు కలవు. వీటికి మధ్య 1 కిలోమీటర్ దూరం ఉంది. ముఖద్వారాలను చేరుకునే దారి జెడ్ ఆకారంలో ఉంటుంది. దీన్ని క్రీస్తు శకము 1000వ సంవత్సరంలో చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణవనంను పాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలు ఈ కోటను కట్టించాడు. విజయనగర రాజులైన సాలువరాజులు ఆధీనంలోకి వచ్చింది. యాదవ నరసింహరాయలు సాలవ వంశానికి చెందినవాడు. క్రీస్తు శకం 1565లో రాక్షస తంగిడి అంటే తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయారు. వీరి తర్వాత అరవిటి వంశ రాజులు చంద్రగిరిని శాశ్వత రాజధానిగా చేసుకొని ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు. క్రీస్తు శకం 1585లో అరవిటి వంశపు రాజు శ్రీ వెంకటపతి దేవరాయల కాలంలో చంద్రగిరి కోట ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజ్ మహల్, దీనిపైన 3 గోపురాలు, మధ్య పెద్దదిగాను 2 వైపుల చిన్నవిగాను ఉంటాయి. గోపురం కింది భాగం వెడల్పుగా ఉండి పై భాగం పైకి పోయే కొద్దీ చిన్నదిగా ఉంటే దాన్ని ద్రవిడ రీతి అంటారు. దీని లోపల వరండాలు, గదులు కలవు. ఈ కట్టడాల్లో ఇండో టర్కీ శైలి మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యాందంలో కొంత భాగం, అల్లసాని పెద్దన రచించిన మన చరిత్రలో కొంత భాగము ఇక్కడే ఉండి రాశారని మనకు చరిత్ర చెప్తుంది. తెనాలి చంద్రగిరిలోనే జన్మించాడు. తెనాలి రామకృష్ణుడు చంద్రగిరిలోనే జన్మించాడు. రాజ్ మహల్ పైకప్పు చదరాలు విడగొట్టి ఉంటుంది. ప్రతి చదరంలో ఏదో ఒక ఆకారం ఉంటుంది. దీనిని స్టక్కో అంటారు. స్టక్కో అలంకరణ వీరి ఇంజనీరింగ్ నైపుణ్యానికి తార్కాణంగా చెప్పవచ్చు. దేవాలయాలు, రామాలయం, శివాలయం, విజయనగర రాజుల కాలం నాటి శిథిల కట్టడాలు, దేవాలయాల నుంచి సేకరించిన కాంస శిలా విగ్రహాలను సేకరించి మ్యూజియంలో భద్రపరిచారు. ఈ మ్యూజియంను భారతీయ పురావస్తు సంరక్షణ శాఖ నిర్వహిస్తూ ఉంటుంది. సో ఇవండి 5వ తరగతిలో 12వ పాఠంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. 13వ పాఠం శక్తి. సహజ వాయువును పేడ నుంచి ఉత్పత్తి చేస్తే దాన్ని గోబర్ గ్యాస్ అంటారు. సూర్యకిరణాలు సూర్యశక్తి పలకాలపై పడి బ్యాటరీల్లో నిల్వ ఉంచుకుంటాయి. సౌరశక్తిని ఉపయోగించుకుని వాడే పరికరాలు ఎమర్జెన్సీ ల్యాంపు, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్. సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. పవన శక్తి. సైకిల్ చక్రం వేగంగా తిప్పడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. సైకిల్ చక్రం తిరగడం వల్ల డైనమో ద్వారా బ్యాటరీ వెలుగుతూ ఉంటుంది. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును పవన విద్యుత్ అంటారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లోని నీటిని పెన్ స్టాప్ గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ విద్యుత్తును ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తూ ఉంటారు. ఇవండి 13వ పాఠము శక్తి. దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 14వ పాఠం మన దేశం ప్రపంచం. దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని ఢిల్లీ. భారతదేశం వైశాల్యం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా వింధ్య, సాత్పుర పర్వతాలు ఉన్నాయి.
రాజ్యాంగం, భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు మన దేశం కంటే వైశాల్యంలో పెద్దది. భారతదేశ నైసర్గిక మండలాలు 6 మండలాలు ఉన్నాయి. తూర్పు భారతదేశము, పశ్చిమ భారతదేశము, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశము. తూర్పు భారతదేశము బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్. ఉత్తర భారతదేశం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు తెలంగాణ. ఈశాన్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ఈ ప్రాంతాలు ఉన్నాయి. మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనే ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలోని హిమాలయాలు, దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు, ఐరోపాలోని ఆల్ప్ పర్వతాలు. హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తూ ఉంది. ఖండాలు 7: ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అని 7 ఖండాలుగా విభజించబడింది. సముద్రాలు 5: పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం. సముద్ర మట్టం నుండి 1000 మీటర్లు ఎత్తుకుపోయే కొలది 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గును. సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంటుంది. సముద్రం లోపల ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వత శాఖలు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రంలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు, కొన్ని పర్వత శిఖరాలు సముద్రం ఉపరితలం పైకి వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి. సముద్ర జలాల్లో సుమారు 96% నీరు ఉంటే 4% లవణాలు, ఇతర కరగని పదార్థాలు ఉంటాయి. నదుల నీరు కంటే సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. సో ఇవండి 14వ పాఠం, మన దేశము, ప్రపంచము, దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.